హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ గుడ్ మార్నింగ్. ఇదేంటి అంటున్నారా? ఇది నా పెళ్ళి ఆల్బమ్స్ అండి. మీకు ఇంతవరకు చూపించలేదు అనేసి నేను ఇవాళ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో మా ఇంటి పేరు పంగులూరి వారి పెళ్ళి పుస్తకం. నా పేరు మనస్విని, మా వారి పేరు రఘురామరాజు. ఇది పెళ్ళికి ముందు రిసెప్షన్ జరిగింది, ఆ 2 ఫొటోస్ అన్నమాట. అండ్ ఇదేమో అప్పట్లో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూటు 5 పెళ్ళైన తర్వాత జరిగేవి కదా, అత్తగారింట్లో ఫోటో షూటు. అది అప్పటిదన్నమాట. ఇది మా అత్తగారింట్లోది, పెళ్ళైన 3వ రోజు 4వ రోజు ఇది. అండ్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపిస్తాను మీకు, ఓకేనా? డన్. టాయ్ టింగ్ టాయ్. అండ్ ఇది వచ్చేసి మా అత్తగారి డాబా పైన అండి. చూడండి, అప్పట్లో ఎంత బాగున్నానో, సన్నగా ఉన్నాను. ఇప్పుడే బేబీ పుట్టిన తర్వాత బాగా లావ్ అయ్యాను నేను, మా వారు. ఇదిగోండి, యూనియన్ ఆఫ్ 2 హార్ట్స్, మనస్విని రఘురామరాజు. నా పేరు బాగుందా, మా వారి పేరు బాగుందా కామెంట్లో పెట్టండి, ఓకేనా? అండ్ ఇది ఎంగేజ్మెంట్ అప్పుడు మా నాన్న, మా అమ్మ, మా మేనమావ కూతురు స్నేహ, మా పెద్దనాన్న గారు అంటే మా డాడీ వాళ్ళ ఫస్ట్ అన్నయ్య, మా బాబాయ్, మా డాడీకి నా తమ్ముడు, మా డాడీ థర్డ్ అనమాట. ఫస్ట్ పెద్దనాన్న గారు, మా డాడీ థర్డ్. మా డాడీ తర్వాత ఈయన మా బాబాయ్. ఈయనకు నేను అంటే చాలా ఇష్టము. అండ్ మా 5th బాబాయ్ వాళ్ళ వైఫ్ శైల్ చెప్పింది. అండ్ వీళ్ళు మా పెద్దనాన్న గారు వాళ్ళ వైఫ్ పెద్ద అమ్మ. అండ్ పిన్ని, ఈ బాబాయ్ పిన్ని అనమాట. అండ్ వెనక వచ్చేసి మా వదిన శారదన, మా పెద్దనాన్న గారు వాళ్ళ కొడుకు భార్య అంటే అన్నయ్య భార్య వదిన అనమాట. అండ్ ఇది వచ్చేసి పెళ్లి పత్రిక రాస్తున్నారనమాట, ముహూర్తము. మాకు ఎంగేజ్మెంట్ రోజే రాసేస్తారు. మా మామగారు, మా అత్తగారు, మా బాబాయ్, మా వారి మేనమామ చనిపోయారండి పాపం. మా మేనమామ, మా అక్క వాళ్ళ మామయ్య గారు, అండ్ మా తమ్ముడు వీడు అంతా కనబడట్లేదు. నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. అండ్ మా మమ్మీ డాడీ ఆశీస్సులు మీకు తెలిసిందే. అండ్ ఈయన బ్రాహ్మణుడు. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు. దేనికైనా వినాయకుడు మనకు ముఖ్యం కాబట్టి ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని చేస్తాం. అండ్ ఇది లగ్న పత్రిక, తాంబూలం మార్చుకుంటున్నాం. మా అత్తగారు, మామగారు, మేము, మా మమ్మీ, మా డాడీ తీసుకుంటున్నట్టు ఫోటో. అండ్ నేను ఇది మా అన్నయ్య, ఇందాక చూపించా కదా, మా పెద్దనాన్న గారు వాళ్ళ పెద్ద కొడుకు. ఫస్ట్ మా అన్నయ్య తర్వాత మా అన్నయ్య కాలు కడుతున్నారు, మా ఆయనకి ఎంగేజ్మెంట్కి వచ్చారు. అండ్ నెక్స్ట్ మా మరిది, నేను మా మరిది ఫ్రెండ్. అండ్ నేను సో క్యూట్ కదా నేను. అండ్ నెక్స్ట్ పూజకి రెడీ అయ్యారు మా ఆయన ఎంగేజ్మెంట్కి. అండ్ మా మమ్మీ బట్టలు పెడుతున్నారు మా అత్తగారు వాళ్ళకి. మా డాడీ మా మామగారికి బట్టలు పెట్టారు. అండ్ ముందుగా మనకు ఎంగేజ్మెంట్ ముందు వినాయకుడికి పూజ చేయిస్తారు కదా, సో చేయిస్తున్నారనమాట. అండ్ నేను చూడండి ఎంత క్యూట్గా హ్యాండ్సమ్గా ఉన్నాను. ఆ చీర అది. ఈసారి మీకు పెళ్లి చీరలు అన్నీ చూపిస్తానండి. అండ్ మై హీరో. అండ్ ఇది వచ్చేసి మా వారికి సెంటు కొట్టడం, ఇవన్నీ ఇంకా కామన్. మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లి విజయవాడలో ఉంటారు, చిన్న అత్తయ్య గారు. అండ్ మా హస్బెండ్, నేను. మా అత్తగారు వాళ్ళు నాకు బట్టలు పెడుతున్నారు. ఎంగేజ్మెంట్ రింగ్. మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య కోడలు అంటే నాకు పెద్ద తోడు కోడలు. రింగ్ తొడుగుతున్నాను, నా రింగ్ ఇది.
మా హస్బెండ్ నాకు రింగ్ పెట్టింది. మీ ఇద్దరిలో ఎవరు బాగున్నామో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మా హస్బెండ్కి పెట్టింది రింగ్. ఇంకా మామూలుగా చూపించేస్తాను. ఓకేనా? కేక్ కటింగ్ ఫొటోస్. ఈవిడ మా తోడుకోడలు అంటే మా మరిది భార్య కడుతూ ఉంది. ఇక్కడ నేను బాగున్నాను, మా హస్బెండ్ బాగున్నారా? కామెంట్ పెట్టండి ప్లీజ్. మా అక్క వాళ్ళ మావయ్య గారు, మా మమ్మీ వాళ్ళ వదిన, మా అన్నయ్య భార్య అంటే మా అన్నయ్య వదిన, పెద్ద అన్నయ్య పెద్ద వదిన, నేను, మా డాడీ, మా మమ్మీ, మా పెద్ద పెద్దన్న గారు, పెద్ద అమ్మ, బాబాయ్, పిన్ని, మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట. ఆల్మోస్ట్ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ నేనంటే ఇష్టము. అసలు నా పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎవరు వస్తారంటే చాలా అమాయకురాలు ఉండేది. ఎవరు వస్తారు ఏంటి అనేది చాలా ఆతతో ఉండేదన్నమాట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భోజనాలు, మా మేనమామ, మా బాబాయ్, మా పిన్ని, మమ్మీ వాళ్ళ చెల్లెలు అండ్ మేనమామ కూతురు, వెనక పెద్దక్కయ్య, మా పిన్ని, పెద్దన్న గారు, ఇంకా మా తమ్ముడు. వీడు చిన్నప్పుడు మామూలోడు కాదు. నేను కొనుక్కున్న బొమ్మలన్నీ వీడికి ఇస్తే వీడు ఏ పాటకి ఆ పాట అన్నీ ఊడగొట్టి నా చేతిలో పెట్టేటోడు. మెకానిక్ చేసినట్టు అన్నీ ఊడపికేవాడు. ఇది మా ఇన్విటేషన్ అనమాట, వెడ్డింగ్ ఇన్విటేషన్. నా పెళ్ళి 2013లో అయింది ఫ్రెండ్స్. ఇది మా ఫ్యామిలీ. మా డాడీ, నేను, మా మమ్మీ, మా మేనమామ కూతురు అండ్ ఈ బుజ్జి పాప వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు, పెద్ద కూతురు. అండ్ ఇది మా ఇల్లు సార్ క్వార్టర్స్. మా డాడీ సింగరేణిలో చేసేవాళ్ళు. క్వార్టర్స్ అనమాట, పందిరి. మా డాడీ ఏ లోటు లేకుండా పెళ్లి చేశారు. అస్సలు ఏ లోటు ఎక్కడా రాలేదు లోటు. మా డాడీ బాధపడుతున్నారు చూడండి. ఏ తండ్రికైనా బాధ ఉంటుంది కదా. అందులోకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నకి ప్రాణం అన్నమాట. ఎందుకంటే చిన్నదాన్ని. మా అక్క పెళ్ళప్పుడు కూడా ఏడవలేదు మా నాన్న. చూడండి ఎట్లా ఏడుస్తున్నారో చిన్న పిల్లలాగా. పెళ్లి కూతురు చేసినప్పుడు మా అక్క, మా లాస్ట్ బాబాయ్. పెళ్లి కూతురు చేసినాక హారతి ఇస్తున్నారు మా అక్క, మా అమ్మ, పిన్ని, చిన్న అమ్మ, రెండో పెద్దన్న గారు, ఫస్ట్ పెద్దన్న గారు, వీళ్ళిద్దరు 2, తర్వాత మా మమ్మీ, మా డాడీ 3, మా అక్క వాళ్ళ ఆడబిడ్డ, మా పిన్ని. మా అక్క వాళ్ళ అత్తగారు, మామగారు, మా డాడీ వాళ్ళ 2వ అన్నయ్య భార్య, పెద్ద పన్ను. ఈయన మా బావగారు జర్మనీలో ఉంటారు, BMW కంపెనీకి మేనేజర్. మా అక్క వాళ్ళ పెద్ద పాప, మా లాస్ట్ బాబే, మా అక్క వాళ్ళ ఫ్రెండ్. మా తమ్ముళ్ళు, 2వ తమ్ముడు, మా మాయ కొడుకు, కూతురు. పంగుళూరి ఫ్యామిలీ. డాడీ, నేను, అక్క, అమ్మ, మేనమావ కూతురు, మా పిన్ని, మేనమావ కొడుకు, పెద్ద పెద్దన్న గారు, చిన్న పెద్దన్న గారు, బాబాయ్, 4వ బాబాయ్, 5వ బాబాయ్ అండ్ మా మేనమావ 2వ తమ్ముడు. పెద్ద తమ్ముడు ఏడపోయిండు. నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళడానికి కారులో వస్తున్నారు. అండ్ మా బాబాయ్ పలకరించారు, రిసీవ్ చేసుకున్నారు. మా డాడీ మండపం దగ్గర ఉన్నారు. మా డాడీ మేనమావ, మా తోడుకోడలు, నా తర్వాత మా మరిది,
మాకు పెళ్లి కొడుకు చేసిన తర్వాత స్నాతకం అని ఒకటి ఉంటుంది. అది కాశీ యాత్ర అప్పుడు. ఇది నేను మండపానికి వచ్చినప్పుడు. విడుదలకి వచ్చినప్పుడు. వరపూజ. మా ఆడబిడ్డ ఫస్ట్, మా వారు, తర్వాత మా ఆడబిడ్డ అండ్ మా మరిది. నా డెకరేషన్, మండపం డెకరేషన్. కేసీఓఏ క్లబ్. అప్పుడు కొత్తగూడెంలో ఉండేవాళ్ళం. అప్పుడు క్లబ్స్ ఉండేవి. కేసీఓఏ క్లబ్, సింగరేణి క్లబ్ అని ఉండేవి. మా బాబాయ్ మండపానికి తీసుకొస్తున్నారు. మా పిన్ని అమ్మ మండపాన్ని నన్ను తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి. మా పెద్దక్కే పెద్ద బావగారు. రిసెప్షన్కి పూలదండలు మార్చుకుంటున్నాం. అంతే, అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? బాయ్.